హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి 150 గజాలలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి G+1 ఇండిపెండెంట్ హౌస్ ముందు వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. 27x50 డైమెన్షన్స్ తోటి ఉంటుంది. ఫుల్ LRS పెయిడ్ తోటి మనకు G+1 హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ తోటి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ గురించి పూర్తిగా అన్ని వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ యొక్క ఓనర్ నెంబర్ కూడా మీకు పైన డిస్ప్లే చేస్తాను. ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో అండి. మీకు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు ఈ హౌస్ గురించి ఈ వీడియో పూర్తిగా చూశాక మరే ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా లేదా విజిటింగ్ కావాలన్నా పైన ఓనర్ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా చేస్తారు. మీకు ఏ డౌట్లు ఉన్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి మా యొక్క ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. దగ్గరుండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇక ఆలస్యం ఎందుకండి, పూర్తిగా లోపలికి వెళ్ళి ఈ హౌస్ యొక్క ప్లానింగ్ వివరాలన్నీ చూసిన తర్వాత ఈ హౌస్ ఎక్కడుంది, ఏంటి, ప్రైస్ ఎంత, అన్ని వివరాలు కూడా చెప్తాను. పదండి. సో మనము ఈ హౌస్ ఉన్నటువంటి రోడ్ అయితే మనకు 30 ఫీట్ రోడ్ అనమాట. ఇక్కడ చూసుకోండి, మనకి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. అలాగే మనకి కరెంట్ కనెక్షన్, ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనం ఇప్పుడు ర్యాంప్ నుంచి లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఈ స్పేస్ మొత్తం కూడా చూసుకోండి, ఒక పెద్ద 2 కార్స్ అనేవి కూడా మనము ఈజీగా మనం పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేషియస్ గా ఉంది. అలాగే మనకు చూసుకున్నట్లయితే మనకి పార్కింగ్ లో కూడా మొత్తం ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకోండి, మనకు బోర్ వేయడం జరిగింది. అలాగే మనకు అబౌవ్ 5000 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంపును కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇక మనం ఫాల్ సీలింగ్ చూసుకుంటున్నారు కానీ ఇక్కడ మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి 2 BHK గా డిజైన్ చేశారు. మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. చూడండి, ఇది మనకి నార్త్ ఎంట్రన్స్ అనమాట. అలాగే దీనికి ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంది, ఈస్ట్ ఎంట్రన్స్. మనకు లోపల నుంచి దీనికి సపరేట్ రూమ్ గా రెంట్కి ఇచ్చుకోవచ్చు, లేదంటే అది సింగిల్ బెడ్రూమ్ గా యూజ్ చేసుకోవచ్చు, లేదా డబుల్ బెడ్రూమ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మల్టీపర్పస్ గా ఉపయోగపడేలాగా ఈ గ్రౌండ్ ఫ్లోర్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నార్త్ సైడ్ గల్లీలో మనకు ఆ చివరి చూసుకోండి, మనకు మొత్తం ఒక చిన్న వాష్ ఏరియా ఇచ్చారు. ఏదైనా ఒకవేళ దీన్ని సపరేట్ గా సింగిల్ రూమ్ గా ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి వాష్ ఏరియా కోసం ఇక్కడ ఇచ్చారు. వీళ్ళకి వచ్చేసరికి మనకు వాష్ ఏరియా అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మెట్ల కింద అనేది వాష్ ఏరియా ఉంటుంది. ఇక మనం దీంట్ లోపలికి వెళ్ళి మనము దీన్ని చూద్దాము. ఇక ముందుగా మన మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకోండి, మనకు మొత్తం టేక్వుడ్ డోర్ అనమాట. మంచి క్వాలిటీ తోటి ఆల్రెడీ కొండి మొత్తము కంప్లీట్ అయిపోయింది, రెడీ టు మూవ్ ఉన్నది అనమాట హౌస్ పొజిషన్. మంచి క్వాలిటీ డోర్ని అయితే పెట్టడం జరిగింది ఇండియన్ టేక్వుడ్ తోటి. ఇక మనం హౌస్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ చూస్తున్నారు కానీ ఇది మొత్తం హాల్ అనమాట. ఇక్కడంతా మనం సోఫా యూనిట్ లాగా పెట్టుకున్నా మనకి ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. ఈ ఏరియాలో మనం డైనింగ్ సెక్షన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సోఫా లాగా ఇదిగోండి, ఈ ఏరియాలో సోఫా లాగా డిజైన్ చేసుకోవచ్చు. ఇది టీవీ యూనిట్, 100 ఇంచెస్ టీవీ కూడా మనకు ఈజీగా ప్లేస్ చేసుకునే విధంగా మనకు డిజైన్ చేశారు. ఇక ఈ హాల్లో కూడా చూడండి, పైన ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి ఒక ప్రీమియం లుక్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక అదే విధంగా కిచెన్ సెటప్ చూసుకోండి. ఇక్కడ మనకు కిచెన్ చూసుకున్నట్లయితే మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి యూ షేప్ లో మనకు బ్లాక్ గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇది మొత్తం మనకు ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఈజీగా వంట చేసుకోవచ్చు. ఇది ఒక పర్సన్ అయితే కూర్చొని పూజ రూమ్ అనమాట. ఇది ఒక పర్సన్ అయితే కూర్చొని ఈజీగా పూజ చేసుకునేంత స్పేషియస్ గా అయితే డిజైన్ చేశారు. ఇక దీంట్లో ఉన్నటువంటి 2 బెడ్రూమ్స్ చూసుకుందాం. మనకు ఇది సింగిల్ రూమ్ గా కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక ఒకవేళ డబుల్ బెడ్రూమ్ కావాలనుకుంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. మంచి డైమెన్షన్ అయితే ఉంది కాబట్టి చూడండి, కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మనకు వార్డ్ బోర్డ్స్ పెట్టుకోవడానికి, అలాగే బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ అయితే ఇచ్చారు. మనకి విండోస్ మొత్తం కూడా చూడండి, గ్రిల్స్ తోటి UPVC విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి విండో చుట్టూ కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉందన్నమాట. సో దీంట్లో రీసెంట్ గానే ఒక 2-3 డేస్ బ్యాకే దీంట్లో మనకు హౌస్ అనేది పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. చిన్న సామాన్లు ఉంటే అవి దీంట్లో పెట్టేసి లాక్ వేశారు. ఇది వచ్చేసరికి వెస్టర్న్ కమోడ్ తోటి యాంటీ స్కిడ్ డీటెయిల్స్ తోటి మంచి స్పేషియస్ గా బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి అటాచ్డ్ ఉంటుంది.
ఇక దీనికి చూసుకున్నట్లయితే ఈ బెడ్రూమ్ కి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. దీనికి కూడా సపరేట్ గా, ఇది సపరేట్ గా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. దీనికి కూడా చూడండి సెల్ఫ్లు, అటాచ్డ్ వాష్రూమ్. ఇది కూడా చూడండి మంచి స్పేషియస్ గానే ఉంది. వాష్రూమ్ కూడా చూడండి ఇట్లా దీన్ని డిఫరెంట్ గా డిజైన్ చేశారు. దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ చూసుకోండి. మనకి బెడ్రూమ్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ అనేది ఎల్ఈడి లైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక మనము ఈస్ట్ డోర్ లో నుంచి బయటకు వచ్చేస్తున్నాము. సో గైస్ చూసారు కదా అండి, మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK ప్లానింగ్, మరి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి 2 BHK ప్లానింగ్ కూడా చూసేద్దాం. సో గైస్ చూసారు కండి, ఇది మనకి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ అన్నమాట. మనకి ఆగ్నేయంలో మనకి స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అక్కడ మనకు ఈ ఒక సింగిల్ బెడ్రూమ్ యూజ్ చేసుకున్న వాళ్ళకి వాష్ ఏరియా అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక మనకు పైకి కూడా మొత్తం మనకు ఫ్లోరింగ్ మొత్తం పార్కింగ్ కూడా మొత్తం గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు. స్టెప్స్ కూడా గ్రానైట్ ఉంది. మనకి స్టీల్ రైలింగ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. పదండి ఇక పైకి వెళ్దాం. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ పోర్షన్ ముందు అయితే ఉన్నాం అనమాట. చూడండి ఇది మొత్తం బాల్కనీ స్పేస్. బాల్కనీలో కూడా ఎల్ఈడి లైట్స్ విత్ మనకు ఫాల్ సీలింగ్ తోటి అయితే చేశారు. ఇది కూడా మనకు స్టీల్ రైలింగ్ విత్ గ్లాస్ ఫిట్టింగ్ అయితే చేశారు. చూడండి మొత్తం నియర్ బై మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. మనకి హౌస్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం కాలనీ చూడండి. ఇక చూసుకోండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్, సింహద్వారం. మనకి ఇండియన్ టేక్ వుడ్ తోటి మొత్తం చాలా ప్రీమియం గా డిజైన్ చేశారు. మనకి డోర్ చూసుకున్నట్లయితే మనకి 2 రెక్కల డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. మంచి క్వాలిటీ మనకు టేక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు మనము లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. చూడండి మనకు లోపల కూడా మొత్తం ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చాలా స్పేషియస్ గా హాల్ అనేది వచ్చింది. మనం ఈస్ట్ ఫేస్ ఎంట్రన్స్ లో నుంచి అయితే ఉన్నాము. ఇక్కడ హాల్లో నుంచి కూడా ఒక నార్త్ ఎంట్రన్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 3.5 feet గల్లీ అనేది కూడా ప్రొవైడ్ చేశారు చిన్న వాష్ ఏరియా తోటి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సోఫా యూనిట్ కూడా కింగ్ సైజ్ సోఫా యూనిట్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక మనం టీవీ యూనిట్ పరంగా చూసుకున్నట్లయితే మనకు ఎంత పెద్ద టీవీ అయినా పెట్టుకునే విధంగా ప్లానింగ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం గ్రానైట్ తోటి ప్లాట్ఫామ్ డిజైన్ చేశారు. ఊఫర్స్ అయినా ఏవైనా సంథింగ్ రిమోట్స్ కేబుల్స్ పెట్టుకోవడానికి మనకు 2 సెల్ఫ్లు అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక ఈ హాల్లో మనకి పైన చూడండి, ఇక్కడ మొత్తం ఒక మనం గ్లాస్ ఫిట్టింగ్ చేసుకున్న అందంగా కనపడేలాగా ఏదైనా ఫ్లవర్ వాజెస్ పెట్టుకోవడానికి కూడా మనకు ఒక డిజైన్ చేయడం అయితే జరిగింది ఆర్చ్ టైప్ లో. ఇక మనం కిచెన్ నుంచి ఫస్ట్ ఎంటర్ అయ్యేది వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ అండి. ఇక్కడ వచ్చేసరికి మనకు 6 చైర్స్ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ ని ఈజీగా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ లాంటివి పెట్టుకోవచ్చు. సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ లెఫ్ట్ లో చూసుకున్నట్లయితే మనకి కిచెన్ సెటప్ చూడండి, సేమ్ కింద వచ్చిన విధంగానే యూ షేప్ లో మన గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి విత్ సెల్ఫ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు పూజ రూమ్ కూడా యాజ్ యూజువల్ గా కింద ఉన్నట్లే మనకు ఒక పర్సన్ తోటి అయితే ఉంటుంది అనమాట. ఇక ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక సపరేట్ వాష్ ఏరియా చాలా పెద్దదైతే ఇచ్చారనమాట. చూడండి ఇది మొత్తం కూడా మనకు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఈ పాయింట్ వచ్చేసి మనకు సాకెట్ ఇచ్చారు, వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. 2 సెల్ఫ్లు ఉన్నాయి. మనకి ఇవ్వండి గ్రిల్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. మనకి సేఫ్టీ పరంగా అయినా మనం ఇక్కడ ఏదైనా మనము బట్టలు కూడా ఆరేసుకోవడానికి మనకు ఉపయోగపడేలాగా డిజైన్ చేశారు. ఇక దీంట్లో ఉన్నటువంటి స్పేషియస్ గా డిజైన్ చేసినటువంటి మాస్టర్ బెడ్రూమ్స్ చూద్దాం. ఈ మాస్టర్ బెడ్రూమ్స్ కి ముందు లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ ఒక కామన్ వాష్రూమ్ ఉంటుందండి. చూడండి ఇది కూడా మనకు వెస్టర్న్ కమోడ్ తోటి యాంటీ టైల్స్ తోటి మొత్తం చాలా స్పేషియస్ గా అయితే డిజైన్ చేశారు. ఇక దీంట్లో నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయినట్లయితే చూడండి కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. చాలా స్పేషియస్ గా ఉంది. పైన ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ చూసుకోండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బీరువా ప్రొవిజన్ ఇచ్చారు. సెల్ఫ్లు కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇక మనం దీంట్లో వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారనమాట. చూడండి మనకు బాత్ టబ్ పెట్టుకునేంత స్పేషియస్ గా ఉందండి వాష్రూమ్. ఎంత పెద్ద వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారో చూడండి. ఇక చాలా మనకు వెస్ట్రన్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక ఇదే విధంగా మనకు దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో మనకు పైన చాలా స్పేషియస్ గా వచ్చిందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ గా డిజైన్ చేశారు. చూస్తున్నారు కానీ ఇక్కడ కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనం కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో యొక్క ప్లానింగ్ చూసారు కండి, బిల్డింగ్ యొక్క పూర్తి ప్లానింగ్. మరి ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రైస్ ఎంత చెప్తున్నారు అని తెలుసుకుందాం పదండి. చూసారు కదా అండి, మనకు ఓవరాల్ గా మనకు 150 గజాలలో G+1 కింద 2 BHK పైన 2 BHK గా డిజైన్ చేశారు విత్ కార్ పార్కింగ్స్ తోటి.
ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు బాలాపూర్ నుండి మల్లాపూర్కి వచ్చేటువంటి ఆర్సీఐ మెయిన్ రోడ్ కి దగ్గరలో అయితే ఉంటుంది. ఈ ఆర్సీఐ మెయిన్ రోడ్ కి ఆనుకొని ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ లో మనకు ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మనకు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఆర్జీఐ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది కూడా ఒక 15 మినిట్స్ జర్నీలో వెళ్ళిపోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది, ఔటర్ రింగ్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది. మనకి బాలాపూర్ తెలుసు కదండి, చాలా ఫేమస్ అయినటువంటి బాలాపూర్కి మనకు జస్ట్ ఒక 5 మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాము. మనకు ఈ మెయిన్ రోడ్కు కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఉందన్నమాట. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. మనకు మెట్రో స్టేషన్కు కూడా ఒక 20 మినిట్స్ జర్నీలో ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు. మనకు హైవే కూడా చాలా దగ్గర ఉంటుంది. ఇక మనకు చుట్టూ రెసిడెన్షియల్గా ఎక్సలెంట్ గ్రోతింగ్ ఏరియాలో మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి ప్రైమ్ కాలనీలో ఫుల్ రెసిడెన్షియల్ జోన్లో మనకి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నది. మీకు అప్ టు 90% వరకు కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ వస్తుంది అనమాట. ఈ హౌస్ యొక్క ధర విషయం కనుక చూసుకున్నట్లయితే 1,16,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు. తప్పకుండా మీరు విజిట్ చేసి నచ్చింది అనుకోండి, డైరెక్ట్ మీకు పైన ఓనర్ నెంబర్ ఇచ్చాను కండి, వాళ్ళతో మాట్లాడండి. తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది. మీకు మంచి ప్రైస్ లో మంచి క్వాలిటీతో కట్టిన హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. సో వెంటనే విజిట్ చేయాలంటే వీడియోలో పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీని ప్రమోషన్ చేయించుకోవడానికి కింద కనిపిస్తున్నటువంటి మా యొక్క ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ మీకు సొంతం చేసుకోవాలనుకుంటే మీరు వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఎవ్రీడే ఒక మంచి ప్రాపర్టీ అయితే మేము ముందుకు తీసుకొచ్చేస్తుంటాను. ఇక ఆలస్యం ఎందుకంటే మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నేను మీ మహేంద్ర వర్మ, సైనింగ్ ఆఫ్.